హాయ్ సందీప్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. సందీప్ గారు, నాకు ఇంకొకటి విన్నాను కొత్తగా. అంటే ఇప్పుడు పోలీసులు అంటే ఫేక్ పోలీసులని విన్నాను. అంటే లైక్ వాళ్ళు యూనిఫామ్స్ వేసుకొని వీడియో కాల్స్ చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారంటే మీ ఆధార్ కార్డ్ మీద ఇట్లా కేసు రిజిస్టర్ అయింది అనేసి మొత్తం బ్యాక్‌గ్రౌండ్ కూడా మొత్తం పోలీస్ స్టేషన్ లాగా పెట్టుకొని వీడియో కాల్స్ చేస్తున్నామని విన్నాము. మరి అది నిజమేనా? నిజమండి, 100%. బికాజ్ ఇప్పుడు ఏంటంటే సైబర్ పోలీసింగ్ అనేది మనం నార్మల్ ఒఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం. అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి అది అని చెప్పేసి అన్నారు. కొన్ని సందర్భాల్లో మనకు ఎప్పుడు కూడా తెలుసు, బ్యాంక్ ఎప్పుడు మీకు కాల్ చేసి పాస్వర్డ్ ఇవ్వండి, ఓటీపీ ఇవ్వండి అని చెప్పేసి ఎప్పుడు కూడా అడగదు. సో ఇది కూడా ఏంటంటే పోలీస్ వాళ్ళు కూడా ఎప్పుడు అడగారు, కానీ పోలీస్ వాళ్ళు ఫేక్ యూనిఫామ్లు వేసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీ నంబర్ ఏదో విధంగా సోషల్ మీడియా ద్వారా కానీ లేకుంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఐడెంటిఫై చేస్తారు. మీకు డైరెక్ట్ కాల్ వస్తుంది, అది కూడా వాట్సాప్ కాల్ వస్తుంది. మరి నార్మల్ కాల్ కూడా చాలా రేర్ కేసెస్ లో వస్తాయి. మీకు వాట్సాప్ కాల్, నార్మల్ కాల్ వచ్చిన తర్వాత మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీ పేరు సో అండ్ సో కదా, మీరు ఇక్కడ వర్క్ చేస్తారు కదా, అంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ముందుగానే గ్యాదర్ చేసుకుంటారు అనమాట. ఇవన్నీ జెన్యూన్ అయ్యేసరికి అవునండి అవునండి అని. సో మీ 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 ఆధార్ కార్డు ఒక క్రైమ్ లో ఇన్వాల్వ్ అయింది, ఈ నంబరు క్రైమ్ చేయడానికి వాడారు, కొన్ని ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయినాయి, మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం మేము అని చెప్పేసి ఒకసారి మీ వీడియో కాల్ మీద రావాలి ఇప్పుడు ఇమీడియట్గా అని చెప్పేసి మనం వీడియో కాల్ మీద పిలిపించుకొని వాళ్ళు మొత్తం ఫేక్ సెటప్ అంటే యూనిఫామ్ వేసుకుంటారు. వాళ్ళు బ్యాక్ సైడ్ అంతా పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుందో, సిబిఐ ఎలా ఉంటుందో ఆ విధంగా మొత్తం సెటప్ చేసి ఒక పోలీస్ లోగోని క్రియేట్ చేసేసి జనాలని ఒక ప్యానిక్ అనేది క్రియేట్ చేస్తారు. ఇవన్నీ చేసరికి వాళ్ళకి ఒక టెన్షన్ అనేది క్రియేట్ అయిపోతుంది, ప్యానిక్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఉంటారు కదా, మీరు ఈ ప్లేస్లో ఉంటారు కదా, ఇదే కదా మీ అడ్రస్, ఇదే కదా మీ ఫోన్ నెంబరు, మీరు ఏం చేస్తారు చెప్పండి, ఇవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి ఇలాంటి కొన్ని ఇంట్రోగేషన్ చేసినట్టు చేస్తారు అనమాట. వాడేమో ఎవడైతే పర్సన్ ఉన్నాడో లేదు సార్ ఇవన్నీ నేను చేయలేదు, నేను సో అండ్ సో కంపెనీలో వర్క్ చేస్తాను, నాకు ఇవన్నీ అవసరం లేదు చేయడానికి అంటే అలా చెప్తే కుదరదు, మా అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి మొత్తం అని చెప్పేసి వాళ్ళు అంటారు అనమాట. మీరు ఏదో ఒక రోజు మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తాం, మీరు అరెస్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రూఫ్స్ అన్ని కూడా మేము చూపిస్తామని చెప్పేసి అంటారు అనమాట. సో వాడేం చేస్తారంటే మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి 1 hour 2 hours 3 hours దాకా లాగేస్తున్నారు వాళ్ళు. అంటే ఇంటరోగేషన్ ఈస్ గోయింగ్ ఫర్ 2 to 3 hours అనమాట. ఏదో ఇట్లా 10 నిమిషాలు 5 నిమిషాలు కాదు అది. సో మా డిఎస్పీ గారు ఇప్పుడు వస్తారు, ఇప్పుడు మా సుపీరియర్స్ వస్తారు, మా ఎస్పీ గారు వస్తారు అని చెప్పేసి మనుషులు కూడా మారుతున్నారు. ఒక పర్సన్ వెళ్ళిపోతాడు, ఇంకొక యూనిఫామ్ వేసుకొని వస్తాడు, అతను వెళ్ళిపోతాడు, ఇంకొక యూనిఫామ్ వేసుకొస్తాడు. సో దాన్ని బట్టి చూసి ఏంటంటే వాడికి భయం అనేది ఒక రేంజ్ లో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో మిమ్మల్ని అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది, మీ ఏదైనా ఒక రోజు మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేము ఖచ్చితంగా, మీరు మమ్మల్ని మా నుంచి తప్పించుకోలేరు అని చెప్పేసి, సో సారీ సార్ నాకు ఏం తెలియదు, నేను ఏం చేయలేదని వాడు రిక్వెస్ట్ చేస్తాడు. సరే మీరు ఇవన్నీ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే నాకు మీరు 1,00,000 రూపాయలు ఇచ్చేసేయండి, నేను మిమ్మల్ని మీ కేసు మీద ఏం రాకుండా నేను చూసుకుంటానని చెప్పేసి అలా చేసుకొని గూగుల్ ప్లేలో ఫోన్పే నంబర్లు ఇచ్చేసి అమౌంట్ డిపాజిట్ చేసుకుంటున్నారు అనమాట. సో అట్లా చాలా మంది 9 లక్షలు 20 లక్షలు పెట్టుకుని పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి అంటే ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ మీద కంప్లైంట్ రేజ్ చేయాలంటే ఎలా? సేమ్ అండి, 1930 రిపోర్ట్. బికాస్ బై ఎండ్ ఆఫ్ ది డే యూ టేక్ ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్, ఇది ఫైనాన్షియల్ ఫ్రాడే. ఇక వాడు ఇట్లా పోలీస్ సెటప్ చేస్తాడు, ఆ సెటప్ చేస్తాడు అనేది మనకి అనవసరం, మన డబ్బులు మనకు రావాలంతే. ఐ థింక్ పోలీసులైనా దే డోంట్ డు ది వాట్సాప్ కాల్స్ అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు చేయరు, ఎప్పుడు కూడా అలాంటివి చేయరు అనమాట. చేస్తే కూడా నార్మల్ గా కాల్ చేస్తారు అండ్ మనకి ట్రూ కాల్ డిస్ప్లే అవుతుంది, అది ఒఫీషియల్ నంబర్స్ చేస్తారు అనమాట. సో ఇట్లా వాట్సాప్ కాల్ చేయడం కానీ అలాంటి ఎప్పుడు కూడా వాళ్ళు చేయరు అనమాట. సో ఇప్పుడు ఆ విక్టిమ్ ఏం చేయాలంటే ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా భయపడకూడదు. సో ఇంకొకటి దీంట్లోనే మనం ఏంటంటే రీసెంట్ గా నాకు ఒకటి ఫాదర్ కి అబ్బాయి అంటే వాళ్ళ సన్ డ్రగ్స్ తీసుకుంటున్నాడు, సో మీ మీద కేసు రిజిస్టర్ అవుతుంది, మీ అబ్బాయి మీద కూడా కేసు రిజిస్టర్ అవుతుంది అని చెప్పేసి అలా కూడా బ్లాక్మెయిల్ చేసి కూడా డబ్బులు అడుగుతున్నారు అనమాట. ఇది కూడా వాళ్ళు ఫేక్ పోలీసింగ్. అంటే ఫైనాన్షియల్నే కాదండి, రకరకాల టైప్స్ ఆఫ్ టాపిక్ ని కంటెంట్ తయారు చేసుకొని ఒక డ్రగ్స్ అని చెప్పేసి మీరు వెపన్ సప్లై చేస్తున్నారు. ఇప్పుడు డ్రగ్స్ సన్ తీసుకుంటలేదో ఫాదర్ కి తెలీదు. సో ఫాదర్ టెన్షన్ పడుతున్నాడు, అరే వీడు నిజంగా తీసుకుంటుండేమో తెలిసిపోయింది, ఇప్పుడు ఎట్లా ఏం చేయాలని చెప్పేసి ఫాదర్ ప్యానిక్ అవుతాడు. సో వీళ్ళు పొరపాటు ఏంటంటే డబ్బులు ఇచ్చేస్తారు, సరే సార్ నేను 50,000 ఇచ్చేస్తాను ఏం చేయగలను. ఏదో లక్కీగా ఆ పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో వాడు నా ఫ్రెండ్ ఉండడం తోటి అన్న ఇట్లా జరిగిందని చెప్పేసి నాకంటే మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు, టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు, కాల్ ఇగ్నోర్ చేసేయండి, 1930 కాల్ చేయండి, సైబర్ క్రైమ్స్కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. నష్టం అయితే ఏం జరగలేదు, నష్టం జరగలేదని చెప్పి మీరు రిపోర్ట్ చేయకుండా వదలకూడదు. ఇట్ షుడ్ బిన్ ద పోలీస్ రికార్డ్స్ ఎట్ ఎనీ కాస్ట్. ₹1 పోయినా కూడా మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిందే. ₹1 కదని చెప్పి మనం ఇగ్నోర్ చేయకూడదు. ఇప్పుడు ₹1 పోతే రేపు 10,000 పోతాయి, రేపు 10,000 పోతే 10 లక్షల్లో పోతాయి అనమాట. సో ₹1 పోయినా కూడా మీరు ఖచ్చితంగా పోలీస్ ఫైలింగ్ చేయాల్సిందే. ఓకే వాళ్ళు తీసుకోరు అది అంటే మీరు తీసుకోకపోయినా మీరు రిటర్న్ లెటర్ రాసి ఇచ్చేసేయండి, ఆ లెటర్ మీరు ప్రూఫ్ గా పెట్టుకోండి మీ దగ్గర. సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరేమో సెకండరీ,
మీరు అట్లీస్ట్ లెటర్లో ఉన్న మీరు ఏదో రిటర్న్ రైట్ రాశారో రైటప్లో అదనే తీసుకుని మీరు రికార్డ్లో మెయింటైన్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏమైనా జరిగితే, లేకుంటే పోలీస్ వాళ్ళు ఏం చేయాలి స్టోరీస్ చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అనమాట. సో అందుకే ఏంటంటే యూ టేప్ ఎనీ టైప్ ఆఫ్ క్రైమ్ దట్ విల్ కమ్ అండర్ 1930 రిపోర్ట్ చేయండి. ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు, మళ్ళీ సైబర్ క్రైమ్స్కి వెళ్ళండి, దాని తర్వాత రిపోర్ట్ చేసుకోండి. ఈ ఇన్వెస్టిగేషన్ అనే వాళ్ళు చేస్తారనమాట. లక్కీగా మీ అమౌంట్ అనేది వాడి అకౌంట్లో ఉంటే అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తాయి సోర్స్ అకౌంట్ని, లేకపోతే మొత్తం డబ్బులు పోయినట్టే అనమాట. కాకపోతే పోలీస్ వాళ్ళు మాత్రము మొత్తం వదిలేస్తారని కాదండి, ఆ దొంగలు ఎక్కడ ఉన్నారు అనేది ప్రయత్నాలు చేస్తుంటారు. దే హ్యావ్ ఏ సెపరేట్ టీమ్ ఫర్ దట్. టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ ఇదే పని అనమాట వాళ్ళకి. సో దే కీప్ ఆన్ ఐడెంటిఫై వీళ్ళు ఎక్కడ ఉన్నాడు అనేది ట్రేస్ చేస్తుంటారు అనమాట. ఎందుకంటే సైబర్ క్రిమినల్ ఎప్పుడు కూడా ఒక క్రైమ్ చేసి ఆగిపోవడం అనమాట, వీడు కంటిన్యూగా చేస్తుంటారు అనమాట. ఎక్కడ ఒక చోటు వాడు ఖచ్చితంగా ఇరికిపోతాడు. సో అలానే మనకి డ్రగ్స్ అని, ఫెడెక్స్ అని, కన్జ్యూమర్ నుంచి మేము కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పేసి మీ మీద ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని చెప్పేసి, మీ ఫోన్ నెంబర్ క్రైమ్ ఇన్వాల్వ్ అయిందని, మీ ఆధార్ కార్డు క్రైమ్ ఇన్వాల్వ్ అయిందని చెప్పేసి, ఇలాంటి అన్ని కూడా వాట్సాప్ కానీ నార్మల్ కాల్ చేసి ప్యానిక్ క్రియేట్ చేసి డబ్బులు లాగుతారు అనమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడు నేను మీతో మాట్లాడాను అనుకోండి, నా వాయిస్ని అంతా క్యాప్చర్ చేసి మీ హస్బెండ్ని మేము అరెస్ట్ చేసినాము, మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు, దాంతో ఏంటంటే కొట్టినట్టుగా అవును నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి వైఫ్కి చెప్తున్నాడు, ఒక ఫేక్ వాయిస్ క్రియేట్ చేసి మీ హస్బెండ్ వదిలేయాలంటే మీరు నాకు ఇంత డబ్బులు పంపించండి, నేను ఏదో విధంగా అతను బయటికి విడిపించేస్తానని చెప్పేసి ఇలా కూడా వైఫ్ని టార్గెట్ చేస్తున్నారు అనమాట. సో ఇలా చాలా ఉన్నాయండి మనకి, ఫైనాన్షియల్ ఒకటి రెండని కాదు, లాట్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ హ్యాపెనింగ్ విచ్ ఈవెన్ ఐ డోంట్ నో మచ్. సో చాలా మంది ఏంటంటే బయట ఇవే క్రైమ్ జరుగుతుంది అనుకుంటాం, కానీ నేను కొన్ని చెప్పిన క్రైమ్స్ మాకు ఎలా ఇవన్నీ తెలుస్తున్నాయంటే ఇండియా వైడ్ నుంచి నాకు కేసు వస్తున్నాయి. అండ్ వీ కండక్ట్ సో మెనీ ట్రైనింగ్స్ ఫర్ ది పోలీస్ ఆఫీసర్స్. వాళ్ళు కేస్ స్టడీస్ నాతో షేర్ చేసుకుంటుంటారు, అరే ఇలా కూడా జరుగుతుందని చెప్పేసి నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటున్నాను. కొన్ని కేసు మేము ఇన్వెస్టిగేట్ చేసి ఐడెంటిఫై కూడా చేయగలుగుతున్నాము. సో అటు ఆ విధంగా నేను నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఇవన్నీ కూడా అవేర్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మీరు అందరూ కూడా అలర్ట్ ఉండాలి కాబట్టి బై ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. అసలు ఇట్లాంటివి వింటుంటే ఇంకా అసలు ఇంకా ఎన్ని ఉన్నాయో, లైక్ ఇట్స్ లైక్ ఎన్ ఓషన్, ఇంకా చాలానే ఉండొచ్చు ఇట్లాంటి ఫ్రాడ్స్. సో ఇప్పుడు లైక్ నేను మా ఆడియన్స్ కూడా అదే చెప్పాలనుకుంటున్నాను. లైక్ మీరు చెప్పారు ఆ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తారా? 1930 is the number అండి. 1930 దట్ ఈస్ ఒఫిషియల్ నంబర్. 1930 మీరు డైల్ చేయండి. ఎనీ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్ ఆర్ ఒకవేళ మీరు హరాస్ అయిన స్పెసిఫిక్గా ఉమెన్స్ కానీ చైల్డ్ కానీ ఏ ఇష్యూస్ అయినా కూడా ఇది స్పెసిఫిక్గా మీకోసం తయారు చేసింది అనమాట. అబ్బాయిల కోసం ఓన్లీ ఫైనాన్షియల్ రిలేటెడ్ వరకే. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయలేకపోని పరిస్థితుల్లో, అంటే బాయ్ ఫ్రెండ్ హరాస్మెంట్ చేయడం కానీ, బాయ్ ఫ్రెండ్ బ్లాక్మెయిల్ చేయడం కానీ, ఏ ఇన్సిడెంట్ అయినా సరే మీరు 1930 రిపోర్ట్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ అనేది వాళ్ళు అక్కడ నుంచి ఫాస్ట్ ట్రాక్ మీద తీసుకుంటారు అనమాట. అండ్ ఆర్ ఒకవేళ మీకు అది రెస్పాండ్ అవ్వకపోతే, ఎందుకంటే కాల్ సెంటర్ కాబట్టి చాలా బిజీగా ఉంటుంది, రెస్పాండ్ అవ్వకపోతే మీరు డైరెక్ట్ cybercrime.gov.in వెబ్సైట్ విజిట్ చేసి ఆన్లైన్లో కూడా మీరు మీ కేసు అనేది రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు, అక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొని మీరు వెళ్ళేసి రిపోర్ట్ చేయొచ్చు అనమాట సైబర్ క్రైమ్. బికాజ్ ఎగ్జాంపుల్ ఒక 12 PM 1 o'clock మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, 10 o'clock 11 o'clock నైట్ టైంలో ఇన్సిడెంట్ జరిగింది. మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్స్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలంటే ఆఫీసర్స్ ఉండకపోవచ్చు, వాళ్ళు లీవ్ మీద ఉంటారు, లేకుంటే బందోబస్తులు ఉంటారు, ఇంకెక్కడైనా బయటకు ఉంటారు. అప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎయిడ్ అనేది మీరు సెల్ఫ్గా తీసుకోవాలి, యూ కెనాట్ డిపెండ్ ఆన్ ది పోలీస్. సో దానికోసం అని చెప్పేసి విత్ ఇన్ షార్ట్ టైంలో మీకు హెల్ప్ రావాలి కాబట్టి 1930 అనేది ఒఫిషియల్గా గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో త్రూ దిస్ యూ కెన్ రిపోర్ట్. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ యాక్చువల్లీ వెరీ గుడ్ పాయింట్. అంటే కొన్ని సార్లు లైక్ పోర్టల్స్ అవి బిజీ ఉన్నా, లేదా కొన్ని సిచ్యువేషన్స్ లో లైక్ నైట్ టైమ్స్ ఆర్ డే టైమ్ మనము సెల్ఫ్ డిఫెన్స్ చేయాల్సి వస్తుంది. సో అలాంటిదంటే లైక్ మీరు చెప్పారు వీడియో కాల్స్ త్రూ దే ఆర్, అంటే ఒక పోలీస్ అయ్యి దే విల్ నెవర్ కాల్ ఏ వీడియో కాల్, అంటే వాళ్ళు ఎందుకు వీడియో కాల్స్ చేస్తారు ఫస్ట్ థింగ్, అండ్ వాట్సాప్ కాల్ నో ఛాన్స్, రైట్? సో అట్లాంటి కాల్స్ మీకు వస్తే జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఇన్ కేస్, లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్టు హెల్ప్ లైన్ నెంబర్ లో వాళ్ళు బిజీ ఉన్న నియర్ బై పోలీస్ స్టేషన్స్ వీ కెన్ విజిట్ అండ్ జస్ట్ షో దట్ దిస్ పర్సన్ హస్ కాల్డ్ దిస్ నెంబర్. అందుకే ఏంటంటే మనకి కొన్ని షట్టర్స్ వస్తాయండి, కెమెరాలకి షట్టర్స్ పెట్టుకోవడము. పొరపాటు మీరు వీడియో కాల్ లిఫ్ట్ చేస్తారనుకోండి, వాళ్ళ అక్కడికి వెళ్ళి స్క్రీన్ షాట్స్ కానీ వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని హనీ ట్రాప్ చేస్తారు. అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయితో డేట్ చేస్తున్నట్టుగా, చాటింగ్ చేస్తున్నట్టుగా అలా, అండ్ లింక్స్ కూడా పంపించి కాంటాక్ట్స్ ని స్టీల్ చేస్తున్నారు. అందుకే మన కాంటాక్ట్స్ ఎప్పుడు కూడా
వైఫ్ అని పెట్టుకోవద్దు, మై లవ్ అని చెప్పేసి డార్లింగ్ అని ఇలాంటి పేర్లు పెట్టకూడదు. పెడితే సైబర్ క్రిమినల్ తెలిసిపోతే అరే వీడి వైఫ్ నంబర్ ఇదే, డార్లింగ్ అని పెట్టాడు కదా, ఖచ్చితంగా ఈమె గర్ల్ ఫ్రెండ్ ఎవరు ఉంటారు, సో ఈ నంబర్కి పంపిద్దామని చెప్పేసి ఆ నంబర్కి మార్ఫుడ్ వీడియోస్ అవి పంపిస్తారనమాట. సో అందుకే ఏంటంటే డార్లింగ్, చిన్ను, మున్ను, సన్, డాటర్ ఇలాంటి పేర్లు పెట్టకూడదు. సో అమ్మాయిల పేర్లని అబ్బాయిల పేరుతో పెట్టుకోవాలా, ఆ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకు ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిల ఫోన్లో హస్బెండ్ కాకుండా మై లవ్ అని కాకుండా డార్లింగ్ ఇలా కాకుండా వాళ్ళు ఇంకేదో పేర్లు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకుంటే ఏంటంటే సైబర్ క్రిమినల్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అరే వీడు సింగిల్ ఏమో, వీడు ఇంకా పెళ్ళే కాలేదేమో, వీడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లేడేమో, సరే అని చెప్పేసి వాడు ఎవరెవరికో పంపిస్తారనమాట. సో ఎనీహో వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఈజ్, ఇలాంటిది కాకుండా స్టేటస్లో పెట్టుకోవడము, అంటే నేను ఇట్లా వీడియో కాల్ ట్రాప్ అయ్యాను, నా పేరుతో ఏదైనా వీడియో వస్తే ఓపెన్ చేయకండి, దాంట్లో వైరస్ పెట్టారు అని చెప్పి స్టేటస్లో పెట్టేయడం, ఫేస్బుక్లో పెట్టేయడం, రిలేటివ్స్ అందరిని అలర్ట్ చేయడం, అన్ని కూడా చేసామనుకోండి, అప్పుడు వాడి వీడియో ఒక రియల్గానే అది న్యూడ్ వీడియో ఉండి ఎవరు కూడా చూడరు. అది ఓకే వాళ్ళు నెట్లో పెడతారేమో అది సెకండరీ, కానీ సో మనంతల వరకు మనం అలర్ట్ అనేది ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఇంపార్టెంట్. సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ 1930 నెంబర్ లేదా మనకి ఒఫిషియల్ వెబ్సైట్ cyber.gov.in. సో ఈ వెబ్సైట్స్ మీరు విజిట్ చేయండి. ఇట్లాంటి ఫ్రాడ్స్ ఏమైనా మీరు ఫేస్ చేసి ఉంటే, లేదు ఆ వెబ్సైట్స్ బిజీ ఉన్నాయంటే జస్ట్ టేక్ ఎ స్క్రీన్ షాట్ ఇఫ్ యూఆర్ గెటింగ్ సచ్ కాల్స్. అట్లాంటి కాల్స్ వస్తే ఖచ్చితంగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. నియర్ బై పోలీస్ స్టేషన్స్ కి కూడా విజిట్ అవ్వండి. బికాజ్ ఆ ఫొటోస్ వల్ల అంటే ఆ పర్సన్ ని ట్రేస్ చేసే అవకాశం కూడా ఉంది. ఓకే అట్లాంటిది మనం ఖచ్చితంగా తీసుకురావాలి. ఇట్లాంటి క్రైమ్స్ ముందుకి ఎవ్రీవన్ షుడ్ నో, అండ్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్.